అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇన్నోవేషన్ హబ్ మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్వాంటమ్ సౌకర్యం స్థాపన కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ CDAC ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు ప్రాజెక్ట్ ఆమోదం, మౌలిక సదుపాయాల మద్దతు మరియు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 పెట్టుబడి 17 కోట్ల రూపాయలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వ్యాలిడేషన్ హబ్ స్థాపన కోసం PQ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం. ఈ ప్రాజెక్ట్ విలువ 1,80,00,000. పాలసీ ప్రకారం ఏదైతే ప్రోత్సాహకాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో R&D, మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యం మరియు క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కోసం క్వాంటమ్ AI గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం, 2.5 ఎకరాల భూమి కేటాయింపు మరియు పాలసీ ప్రకారం ఉన్న ప్రోత్సాహకాలను ఎక్స్టెండ్ చేయటం. ఫేజ్ 1 పెట్టుబడి 108 కోట్లు. మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ క్వాంటమ్ కేవలం 3-4 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్ గానీ క్వాంటమ్ టెక్నాలజీస్ గానీ డెవలప్ అయి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాలనలో క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అడుగులు పడ్డాయి. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా రావటం. ఇది దేశంలో నెంబర్ 1. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ కోసం ఫండ్ పెడితే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా దాని నుంచి డ్రా చేయలేకపోయారు. బట్ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడమే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ కు వస్తుంది. సో దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ప్రారంభం అవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం కూడా నేను తెలియజేస్తాను.